నా పేరు సాకే బాలపెద్దన్న. నేను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరము అధ్యక్షుణ్ణి. నిన్నటి రోజు మరి అనంతపురం చెందినటువంటి రిటైర్ ఎస్ఐ పద్మనాభం నా పైన అసత్య ఆరోపణలు మరి అభూత కల్పనగా నా పైన చిత్రీకరించి మాట్లాడడం జరిగింది. ముందుగా ఒక మాట మీడియా సోదరులకు, నేను గత 30 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసము కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో నేను పనిచేశాను. నిజాయితీగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా గత 4 సంవత్సరాలుగా నేను విశేష సేవలు చేశాను. జిల్లా ఉత్తమ సేవా అవార్డు కూడా నాకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కూడా రావడం జరిగింది. జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్తో నేను అనేక సమస్యలపైన కూడా నేను పేద ప్రజలకు న్యాయం చేయించడం జరిగింది. మరి అందులో భాగంగానే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా పైన జరిగినటువంటి అసత్య ప్రచారము మా పైన కూడా నేను మీడియా ద్వారా ఖండిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ రిటైర్ పద్మనాభం ఎస్ఐ ఆయన దాదాపు అనంతపూరు జిల్లా కోర్టులో 8 కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ 8 కేసులు కూడా అతను ఉద్దేశపూర్వకంగా మరి ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి మరి ఆయన కేసులు కూడా అక్రమంగా కూడా వేయడం జరిగింది. మరి మొదటిగా చెప్పాలంటే అతను నా పైన 3 ఆరోపణలు చేశాడు. ఈ 3 ఆరోపణలు ఆయన మాటా తీరులో ఎకరా 56 సెంట్లు బాలపెద్దన్న తీసేసుకున్నాడు, తర్వాత మరి కేసులకని చెప్పి డబ్బులు తిన్నాడు, లక్షలు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది అవాస్తవం. అది రియల్గా అతను నా దగ్గరికి ఒక పని పైన వచ్చాడు. అన్న, నేను అంబారపు వీధిలో ఉన్నాను, తర్వాత పబ్లిక్ రస్తా ఉంది, దానికి న్యాయం చేయి అని చెప్పేసి కోర్టు ద్వారా నాకు సలహా ఇవ్వు అని అన్నాడు. మరి దానికి సంబంధించి కోర్టు ద్వారా సలహాకు సంబంధించి మరి ఆ కేసుకు సంబంధించి మరి పబ్లిక్ రస్తా WP నెంబరు 75-50-83 2024లో హైకోర్టులో నేనే దగ్గరుండి ఫైల్ చేయించడం జరిగింది. ఇది ప్రజోపకారమైనటువంటి సమస్య కాబట్టి నేను అంతటి వరకే నేను రెస్పాండ్ అయినాను. దానికి సంబంధించి వివరాలు అంతటితోనే అతనితో సంబంధాలు తెంపుకున్నా. మరి ఈ పద్మనాభం నా పైన ఆరోపణ చేసేదాన్ని బట్టి చూస్తే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఇతను ఒక అనంతపురంకి చెందినటువంటి బత్యాల శివకుమార్, తర్వాత బత్యాల హేమలత అని చెప్పేసి వాళ్ళ రియల్ దాదాపు 2 ఎకరాల 3 సెంట్లు స్థలము సోములదొడ్లో ఉంది. సోములదొడ్లో ఉంటే అతను 10 లక్షల రూపాయలు తనకు అవసరం నిమిత్తము పద్మనాభంతో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తిరిగి పాపం 10 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. తన పత్రాలన్నీ కూడా విడిపించుకున్నాడు. విడిపించుకున్న తర్వాత ఇదే పద్మనాభమే ఏం చేశాడు, మరి ఈ యొక్క పత్రాలు ఈ రాయించుకున్న తర్వాత రాధారాణి ఈ పత్రాలు రాపించుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకొని మార్టిగేజ్ చేయించుకొని వాళ్ళ పత్రాలు వాళ్ళకు ఇచ్చేసిన తర్వాత ఇది దాదాపు 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ. దీన్ని అక్రమంగా వాళ్ళ భార్య పేరు పైన ఉన్నటువంటిది వాళ్ళ మరదలకి ఇతను రాసిచ్చాడు. రాసిచ్చి తర్వాత మోసం చేసి ఇచ్చేసినటువంటి విషయము బాధితుడు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేశాడు. బత్యాల శివకుమారు భార్య అంతా పోయి ఇట్లా నా పత్రాలు మేము ఇడిపించుకున్నాము, డూప్లికేట్ జిరాక్స్ కాపీలు తీసుకొని పోయి తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాడని చెప్పేసి 420 కింద కేసు నమోదైంది. 420 కింద కేసు నమోదైన వెంటనే మరి కోర్టులో కూడా షార్ట్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఆయన పైన. ఇది ఈ రకమైనటువంటి ఇదిలో ఇతను పక్కాగా చీటరు. ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి వేధింపులే ఎక్కువైనాయి. తర్వాత ఇతను బాధితుడు పాపము
నిజాయితీగా డబ్బులు కట్టి తర్వాత మోసపోయి తర్వాత ఇప్పుడుకు వాళ్ళు కోర్టులో కూడా తిరుగుతూ ఉన్నారు. మరి ఈ రిటైర్ ఎస్ఐ పద్మనాభం అరాచకాలు చాలా ఎక్కువ. తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అది అదేవిధంగా రెండో విషయం, ఈ 2022లో పాపము డబ్బులు కట్టాడు బత్యాల హేమలత. కట్టిన తర్వాత ఇతను 2023లో రిజిస్ట్రేషన్ చేయించేస్తాడు మార్టిగేజ్, సేమ్ 10 లక్షలకే. మరి డబ్బులు ఇచ్చినది ఏ రకంగా పోవాలా? తర్వాత బాధితులు మాకు చెప్పుకొని గోడుగా వినిపించారు. అదేవిధంగా ఇది డాక్యుమెంట్, అక్రమ రిజిస్ట్రేషను పొందినటువంటి డాక్యుమెంట్. ఇది అసలైనటువంటి ముద్దాయి పద్మనాభం, ఈ పేరు గల మనిషి, భార్య భర్త. ఒకరి ఆస్తులు 2 ఎకరాల 3 సెంట్లు, దాదాపు 3 కోట్లు విలువ చేసేది. ఇతను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇది చీటింగ్ కేసు అయింది అతని పైన రూరల్ పోలీస్ స్టేషన్లో 420 కింద. మరి అదేవిధంగా బాలపెద్దన్న ఎకరా 50 సెంట్లు మరి తీసేసుకున్నాడని చెప్పేసి వేగంగా మాట్లాడాడు. నిజంగా దాంట్లో వాస్తవం ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. నిజానికి మేము సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాం తప్ప ఇట్లా భూ కబ్జాలు కానీ ఇతర పద్ధతుల్లో కూడా ఆస్తులు ఆక్రమించుకోవడము ఇట్లాంటి నైజం నేను ఎప్పుడు కూడా పాల్పడలే. నేను చాలా నిజాయితీగా పనిచేస్తున్నా. తర్వాత పేదల పక్షాన పోరాటం చేస్తున్నా. తర్వాత ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. అసత్య ఆరోపణలతో కుటుంబాన్ని బజార్ కీర్చడం జరిగింది. నా భార్య పిల్లలను తర్వాత అతను చాలా ఇదిగా ఇచ్చేశాడు. దానికి నేను ఏ విధంగా సమాధానం ఇవ్వాలా జిల్లా పోలీస్ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అదేవిధంగా మరి అతని కుటుంబానికి సంబంధించినటువంటి ఎకరా 56 సెంట్ల భూమి దాదాపు ఎకరా 56 సెంట్లకు సంబంధించినటువంటి 10 మంది వారసులు ఉన్నారు. 10 మంది. ఈ 10 మంది వారసులు ఇది రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ ఎవరికి? పద్మనాభంకి రాయిచ్చారు. 10 మంది అగ్రిమెంట్ రాసి 10 మంది కలిసి రాయిచ్చారు. ఈ 10 మంది వారసులంతా కూడా పద్మనాభంకి రాస్తే పద్మనాభం ఏం చేశాడు? తన స్వయాన అల్లుడు నంబూరి నాగేంద్రప్ప అని చెప్పేసి ఆయన చాలా నిజాయితీ మనిషి. తర్వాత ఆయన కొన్నాడు, 7 కోట్ల రూపాయలు కొన్నాడు. తర్వాత ఇది ఒరిజినల్, ఇది రికార్డెడ్. ఇది ఆయన కూడా కోర్టులో కేసు వేశాడు. తర్వాత కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత మరి బాలపెద్దన్న తీసేసుకున్నాడు ఎకరా 56 సెంట్ అంటే నిజంగా మీడియా ముందు నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది ప్రజలు కూడా గ్రహించాలా. పోలీస్ అధికారులు కూడా చూస్తున్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ గారు చూస్తున్నారు. ఇది ఎంత మటుకు నిజం ఉంది, ఎంత మటుకు వాస్తవం ఉంది అనేటువంటిది ఇది దాదాపు అతను కొన్నాడు. స్వయాన అల్లుడు నంబూరి నాగేంద్రప్ప మొత్తం అందరికీ ప్రతి ఒక్కరికి డబ్బులు చెల్లించి 7 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కొన్నాడు. అతను కూడా చాలా అనేక రకాలుగా వేధిస్తూ తర్వాత చిత్రహింసలుగా అతన్ని మానసికంగా బాధపెట్టి అతను కూడా మాతో కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా ఇది అన్ని వాస్తవాలు. రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు, 1 టౌన్లో చెక్ చేసుకోవచ్చు, దాదాపు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన ఏ విధంగా ఉంది అనేది. ఇతను ఒక బ్లాక్ మెయిల్, ఒక చీటర్, తర్వాత ప్రజలందరినీ మోసం చేయడము. ఇతను రిటైర్ కాకమునుపు ఎస్ఐగా ఉన్నప్పుడు దాదాపు అక్రమాస్తులు కూడా కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడా సంపాదించుకున్నాడు. దాదాపు ఇంత ఆస్తి రావడానికి మరి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఇదన్నీ కూడా ప్రజలకు తెలుసు, అది ఏ విధంగా చేస్తాడనేది. మరి దీనికి సంబంధించి ఈ రకమైనటువంటిది నా పైన అసత్య ఆరోపణలు చేయడము ఇది చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఫ్యామిలీ తరఫున. అదేవిధంగా అతను ఫోన్పేలు చూపించాడు. ఫోన్పేలు అంటే దాదాపు అతను ఫోన్పేలు చూపించినది ఇదే, కేవలము దాదాపు 31,000 రూపాయల మట్టుకే నాకు ఇచ్చాడు. అది ఈ హైకోర్టుకు సంబంధించినటువంటిది. ఇంకెక్కడే కానీ అతను ఇచ్చినటువంటి ఏదైనా ఉందంటే నేను చట్టపరంగా ఏదైనా కానీ నాకు శిక్షించినా కానీ చట్టానికి లోబడి నేను
తల వంచుతానని చెప్పేసి నేను మీడియా ముఖంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా.